అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను నరేందర్ రెడ్డి, అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్. గత 34 సంవత్సరాల నుంచి మరి తెలంగాణ విద్యారంగంలో నాణ్యమైన విద్యకు మారుపేరుగా అల్ఫోర్స్ మరి ఏ రకంగా ఐఐటి నీట్ ర్యాంకులు ప్రొడ్యూస్ చేస్తూ విలువలతో కూడిన విద్యను అందిస్తూ ముందుకు వెళ్తుందో మీ అందరికీ కూడా మరి సుపరిచితమే. మరి ఒక విద్యారంగంలో ఎలా అయితే మరి ఒక తెలంగాణ ముద్దుబిడ్డగా మంచి పేరు తెచ్చుకొని మరి విద్యార్థుల పట్ల, తర్వాత ఉద్యోగుల పట్ల, తర్వాత టీచర్స్ పట్ల నేను ఏదైతే శ్రద్ధ చూపించానో అదే రకంగా మరి సమాజ సేవకుడిగా కూడా రావాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ నుంచి మరి పట్టభద్రుల దాంట్లో ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. ఈరోజు ఇక్కడ మరి కరీంనగర్ పట్టణంలో ఉన్న జూనియర్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు మరి ఎంప్లాయీస్ అందరూ కూడా మరి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి ఒక చర్చ కొనసాగిస్తూ మరి అలాగే మరి దీంట్లో నుంచి కూడా మాలో నుంచి ఒకరు ఎందుకు ఎమ్మెల్సీగా వెళ్ళకూడదు, శాసన మండలిలో మరి మాకున్న సమస్యలను ఎందుకు చర్చించకూడదు అన్నారుగా మా మిత్రులందరూ కూడా మరి ఒక సలహా ఇవ్వడంతో నేను నిర్ణయం తీసుకున్నాను. మరి ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ దిశగా మేము అడుగులు వేస్తున్నాం. ఇది సమయం ఎన్రోల్మెంట్, ఎందుకంటే గత సీజన్లో మనం చూస్తే అరౌండ్ 1 lakh మాత్రమే ఎన్రోల్మెంట్ జరిగింది. ఉమ్మడి 4 జిల్లాల్లో ఓన్లీ 1 lakh గ్రాడ్యుయేట్సే ఉన్నారా అంటే మరి కాదు. కాబట్టి అవేర్నెస్ లేదు. కాబట్టి వీ వాంటెడ్ టు క్రియేట్ అవేర్నెస్. మై డియర్ గ్రాడ్యుయేట్స్, it is a right for you, please enroll yourself. Now the registrations are opening on 30th. కాబట్టి ఈలోగా యూ కెన్ డూ యువర్ సెల్ఫ్ ఎట్ హోమ్ త్రూ సెల్ ఫోన్. అదర్వైజ్ మీరు మా ఆఫీస్లో ఎక్కడిచ్చినా కూడా మేము ఎన్రోల్ చేస్తుంటాం. దీనికి కావాల్సింది ఆధార్ జిరాక్స్ ఒకటి, తర్వాత మీ యొక్క గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్, తర్వాత ఓటర్ జిరాక్స్ అనేది కంపల్సరీ కాకపోయినా ఎపిక్ నెంబర్ ఒకటి మెన్షన్ చేస్తే సరిపోతుంది, అండ్ కలర్ ఫోటోగ్రాఫ్ ఒకటి. ఇది ఉన్నట్లయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మరి మీరు నిరుద్యోగులైనా ఉద్యోగులైనా మీరు ఏ స్థాయిలో ఉన్నా పర్లేదు, 2021 మరియు దానికంటే ముందు పాస్ అయిన గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా దీన్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. పెద్ద సంఖ్యలో ఎన్రోల్ చేసుకొని రెడీగా ఉండాల్సిందిగా నేను ఈరోజు వాయిస్ ఇస్తున్నాను ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా. మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఏం చేస్తాము రాబోయే రోజుల్లో అనే విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా నిరుద్యోగులకు బాసటగా నిలుస్తుంటాం. వారికి ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా మరి వారి ఖచ్చితంగా అనుకున్న సమయం ప్రకారంగా జాబులు వచ్చే దిశగా ప్రభుత్వంతో మరి సానుకూలంగా మేము చర్చలు చేస్తామని, అట్లాగే ఉద్యోగుల పట్ల కూడా ప్రభుత్వ ఉద్యోగులైతే వాళ్ళ డిఏలు, తర్వాత వాళ్ళ పెన్షన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ బకాయిలు కావచ్చు, దాని పట్ల కూడా ఖచ్చితంగా నేను స్పందిస్తానని, మరి ప్రైవేట్ ఉద్యోగులు, ప్రైవేట్ యాజమాన్యాలు, ఫీజు రీఎంబర్స్మెంట్స్ ముఖ్యంగా మరి ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నింటి పట్ల కూడా ప్రభుత్వంతో చర్చించి మరి రాబోయే రోజుల్లో ఒక ప్రజా సేవకుడి కూడా ఉంటానని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా మరి పెద్ద సంఖ్యలో ముందు ఎన్రోల్మెంట్ కొనుక్కొని మరి ఒక విద్యావేత్తను ఒక శాసన మండలిలో చూడాలన్న ఒక ఉద్దేశంతో మరి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ప్రస్తుతానికైతే నా ఫోకస్ అంతా కూడా ఎన్రోల్మెంట్ పైన నేను దృష్టి పెట్టి ఉన్నాను. పార్టీ అయితే ప్రస్తుతానికైతే మనం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. అందరినీ కూడా కలవడం జరిగింది. 99% వస్తుందన్న ఆశాభావంతో మనం ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.